మీ పళ్ళ మధ్యలో గ్యాప్ ఉందా? దాని గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనకి ఫ్రంట్ టీత్ లో గ్యాప్ అనేది టీత్ సైజ్ కనుక చిన్నగా ఉన్నా మనకు గ్యాప్ అనేది కనబడుతుంది. లేదు పండ్లు వంకర తింకరగా ఉన్నా కూడా గ్యాప్ కనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే ఒక సర్టెన్ ఏజ్ తర్వాత చిగుర్ల ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకు పండ్లు కిందికి జారడము, ముందుకు జరగడం వల్ల కూడా మనకు గ్యాప్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో వీటికి ట్రీట్మెంట్ ఏంటి అంటే మనకు ఓన్లీ ఫ్రంట్ 2 టీత్ మధ్యలో గ్యాపే ఉంది. అది కూడా కొంచెమే ఉంటే గనక మనకు కాంపోజిట్ తోటి బిల్డప్ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా అన్ని పండ్ల మధ్యలో కూడా గ్యాప్స్‌గా ఉండి జనరలైజ్డ్‌గా ఉంటే మనకు క్లిప్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. దాంతో పాటు మనకు రీసెంట్‌గా వచ్చినటువంటి అలైనర్స్ తోటి కూడా మనం క్లియర్ చేయొచ్చు. ఇది కాకుండా ఇంకొకటి ఈస్థెటిక్ ట్రీట్మెంట్ అని కూడా ఉంటుంది. మనం క్యాప్స్ తోటి కూడా గ్యాప్ అనేది క్లోజ్ చేయొచ్చు. చిగుర్ల ప్రాబ్లమ్స్ వల్ల గనక మనకు గ్యాప్స్ వచ్చి ఉంటే ఫస్ట్ మనకు చిగుర్ల ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. సో మీకు గ్యాప్స్ అనేవి చిన్నప్పటి నుంచి ఉన్నాయా? లేకుంటే రీసెంట్‌గా ఏమైనా గ్యాప్స్ వచ్చాయా? నాకు కామెంట్ చేయండి.